ఉంటే నాతో తలపడరా ఫెర్డినెండ్ గారితో ఎందుకురా అని చెప్పేసి అంటాడు. ఈ లోపల ఏమైందంటే గోపో గాడి కలిసి తిరిగి పడిపోతాడు అనమాట. దాంతో ఫెర్డినెండ్ అక్కడికి వచ్చేసి నా ఫ్రెండ్కి ఏమైందో అని చెప్పేసి తర్వాత ఏమైంది మన ఫెర్డినెండ్ గాడు చూద్దానికి వస్తాడనమాట. వాడిని చూసేటప్పుడు ఏమైందంటే సడన్ గా బోనస్ వచ్చేసి అడ్డుపడ్డంతో మార్కినా గాడు ఏంటంటే గుద్దేస్తాడనమాట ఎంప్లాయీ గాడిని. దీంతో మన అది చూసిన ఎల్పి మెరినా గాడు ఈ బుల్స్ అనేవి అన్ఫిట్ అనమాట, ఈ ఫైట్ కి ఎందుకు మనకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాంతో మిస్టర్ మెరినో అంటే ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటాడు. దాంతో ఎల్పి మెరినో ఇంకొకసారి కనుక ఇలా జరిగితే నీ రిప్యుటేషన్ మొత్తం పోగొడబోటు చెప్తా అని చెప్తాడు. అప్పుడు ఇంకో రౌండ్కి రెడీ అవ్వమంటాడు వాళ్ళని. ఈ లోపల మిగతా బుల్స్ అన్ని ఫెర్డినెంట్ని రే నీ వల్ల మా పరుగు పోయింది, నీ వల్ల రే ఎదవా అని చెప్పేసి తిడతా ఉంటారు అనమాట. ఈ లోపల బయట గోబోడు వచ్చేసి రే చూడండి రే నేను ఎల్పి మెరినో గారిని సెలెక్ట్ చేసాడు రే అని చెప్పేసి ఆనందిస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యాన్ చూసిన బోన్స్ కూడా తెలిసిపోతా అనమాట అది విన్నర్స్ వ్యాన్ కాదు, అది స్లాడర్ హౌస్ వ్యాన్ అని. దాంతో నైట్ అయిపోద్ది అనమాట. ఫెర్డినెండ్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట నైనా గురించి ఫామ్ గురించి. ఈ లోపల ఒక సౌండ్ వచ్చింది అనమాట. మన గోపు కూడా ఏడుస్తూ ఉంటాడు అనమాట గోపు గారిని తీసుకెళ్ళిపోయారని. ఈ లోపల మార్నింగ్ అవుతుంది అనమాట. అక్కడికి ఎల్పి మెరినో కూడా వస్తాడనమాట ట్రైనింగ్ చూడడానికి. దాంతో ఫెర్డినెండ్ గారు గోపు గురించి ఆలోచిస్తారన్నమాట. ఈ లోపల లూపు కూడా వచ్చేసి రే తొందరగా కాన్సన్ట్రేషన్ చేయనిద్ది. ఈ లోపల ఏమైంది ఓ బొచ్చెక్కువ ఉన్న బర్రి పిల్ల ఏమిటంటే అలా పరిగెడతా ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే బన్నీ ఇరికిపోద్ది. ఇది చూసిన మన ఫెర్డినెండ్ గాడు ఆ బొచ్చెక్కువ ఉన్న బర్రి పిల్లని తోసేస్తాడనమాట పక్కకి. దాంతో మన ఫెర్డినెండ్ గారు బండి అమ్మ స్పీడ్లో ఉంటుంది అనమాట. ఆ స్పీడ్ కంట్రోల్ చేయడానికి సడన్ గా బ్రేక్ వేస్తాడనమాట. తన రెండు హార్న్స్తో కసక్కని బ్రేక్ వేస్తారనమాట. ఈ లోపల ఏమైంది ఆ రెండు కొమ్మలు అనేవి వాటర్ దగ్గర కూర్చుకుంటాయి అనమాట. ఇది చూసిన మన బండి పిల్ల స్ప్రో తప్ప పడిపోతా అనమాట. దాంతో ఫ్రెండ్ గారు వెళ్ళి రే లేకుండా రే తొందర లేకుండా అంటాడు. దాంతో లూపు కూడా వెళ్ళి రే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయట్లా, ఎందుకు ఇలా చేస్తున్నావు, తొందరగా కాన్సన్ట్రేషన్ చెయ్యి ఏం మీద లూపే బుల్ ఫైట్ అనేది ఒక డాన్స్ రా, అది ఒక ఆటరా అని చెప్పిద్ది అనమాట. దాంతో ఆ గొడవలు ఏం చేస్తాయంటే హేళన చేస్తాయి అనమాట ఫెర్డినెండ్ని. దాంతో మన ఫెర్డినెండ్ గారు కోపం వచ్చేసి ట్యాప్ డాన్స్ చేస్తారనమాట టక్క 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 అని ఫాస్ట్గా. దీంతో అది చూసిన గుర్రం పిల్ల ఇది ఈజీలా అని చెప్పేసి ఏం చేస్తారు అనమాట టీమ్ డాన్స్ చేస్తారనమాట హార్డ్ కోర్ డాన్స్ అది. దాంతో మన ఫ్రెండ్ గారు ఒకటి కష్టపడుతుంటూ మన యాంకర్ గారు వచ్చేసి వాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట డ్యాన్స్ చేస్తా. దాంతో ఆ చూసిన గుర్రం పిల్లలు ఇంకా రెచ్చిపోయి ఇంకా స్పీడ్కి తుమ్మేస్తారనమాట. లాస్ట్లో హార్ట్ సింపుల్ వేస్తారు. దాంతో మన ఫ్రెండ్కి యాంకర్ గారికి మతి పోద్ది అనమాట. దాంతో అక్కడికి ఉడత పిల్లలు హెచ్ఆక్స్ వచ్చేసి అక్కడికి వచ్చేసి ఈజీ పడతారనమాట. దాంతో మన బోన్స్ గారు రెచ్చిపోయి బ్రేక్ డ్యాన్స్ దులిపేస్తారనమాట. ఇది చూసిన గుర్ర పిల్లలు కూడా రెచ్చిపోతాయి అనమాట. అందరూ పోటాపోటీ చేస్తున్నప్పుడు సడన్ గా మాకును కూడా అక్కడ డస్ట్ వచ్చేసి ఇలా చేయండి బాగుంటాడు అనమాట. దాంతో గుర్రాలు మతిపోద్ది అనమాట. వీళ్ళేమో దులిపేస్తారనమాట, ఒక పక్కన ఎరగ తీయేస్తారనమాట డ్యాన్స్ అటు ఇటు ఊపేసి. దాంతో గుర్రాలు కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా కొట్టుకొని కరెంట్ షాక్ బ్రేక్ డ్యాన్స్ చేస్తారనమాట. దీంతో ఆ పోటీ కలిసి సంతోషంతో వాళ్ళంతా పార్టీ చేసుకుంటే అక్కడ విలంగా కూడా వచ్చేసి రే ఫెర్డినెండ్ గా నువ్వు ఇలాగే ఫైట్ చేయకుండా కూర్చుంటే నిన్ను స్లాడర్ హౌస్ తీసుకెళ్లి కోయేస్తారా రే, మోసం కొట్టు కమ్మేస్తారా రే అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఫెర్డినెండ్ గాడు బయట చాలా బాగుండిద్ది, మనం తప్పించుకుంటే చాలా బాగుంటుంది అంటాడు. అప్పుడు విలియం గాడు రే ఎలా తప్పించుకుంటారా, ఎంత మంది సెక్యూరిటీ ఉంటే ఎలా తప్పించుకుంటావు, నిన్ను కోసి కారం పెట్టేస్తారా రే అని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు. దాంతో అందరు కలిసి ట్రైనింగ్కి వెళ్తారనమాట. మన ఫ్రెండ్ ఇక్కడ నుంచి దగ్గర తెప్పించుకోవాలని చెప్పేసి గొర్రెపిల్లని అడుగుతా ఉంటారన్నమాట. వాడేమంటాడు రే నాకు తెలియదు రే, నాకు తెలిసి ఉంటే ఈ పాటు నేనే తెప్పించుకునేవాడుగా అంటాడు. దాంతో మన ఫ్రెండ్ గాడు హెచ్ఆక్స్ అడుగుతారనమాట సలహా. వాళ్ళు ఏం చెప్తారంటే ఒకే ఒక దారి ఉంది, అది హ్యూమన్స్ వెళ్ళే దారి అని చెప్తాడు. దాంతో వీళ్ళు ఏం చేస్తారు ఆ గిటికి దూకుతారనమాట. దూకడంతో సడన్గా ఎల్పి మెరినో కారు మీద పడతాడు. అదే మోగిద్ది టక 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 అని దూకిద్ది అనమాట. దాంతో హెచ్ఆక్స్ ఏం చేస్తారంటే అలా గొడవ మేనేజ్ చేయాలని చెప్పేసి డ్యాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. దాంతో అది చూసిన హ్యూమన్స్ రే దెయ్యం రా బాబు అని చెప్పేసి పరిగెడతారనమాట. వీళ్ళందరూ కలిసి హ్యూమన్స్ డెవలప్ చేస్తారనమాట. అక్కడ చూసిన దృశ్యాన్ని చూసి గుండె జారిపోతారన్నమాట మన ఫెర్డినెండ్ గారికి. ఏంటంటే ఆ ఏరియాలో పోటీ పడిన బుల్స్ కొమ్ములన్నీ చంపేసి ఆ కొమ్ములు అక్కడ తగిలించుంటాయి అన్నమాట, ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్నతో సహా. దాంతో ఇక్కడ నుంచి మిగతా బుల్స్ కూడా తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే కోసి కారం పెట్టేస్తారని చెప్పేసి ఆ షెడ్కి ఇద్దనమాట. దాంతో విలియం గాడు రే నేను నమ్మనరా అని చెప్పేసి బుల్ ఫైట్ రా అని చెప్పేసి బుల్ ఫైట్ చేస్తానమాట ఫ్రెడ్డింగ్ గారితో. దాంతో ఫ్రెడ్డింగ్ గారితో వస్తానమాట. ఫ్రెడ్డింగ్ ఫైట్ చేయడు, కానీ దెబ్బకి ఏమైంది వాడి కొమ్మిరిపోద్ది అనమాట. వాడు తీసిన గోళ్ళలో వాడే పడతాడనమాట. ఇది చూసిన ఎల్పి మెరినో
ఫ్రెడ్ అంటే నా పోటీకి బుల్ అని చెప్పేసి మన విలియం గారిని స్లాటర్ హౌస్ తీసుకెళ్ళిపోతారన్నమాట. దాంతో గోపగాడు రే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి లేకపోతే కోచ్ కార్ పెట్టేస్తారని చెప్తాడు. దాంతో ఫ్రెడ్ గాడు నేను ఇక్కడ అందరూ వచ్చేవారు నేను రాను అని చెప్తాడు. దాంతో మన హెడ్ షాక్స్ ఏం చేస్తాయంటే ట్రాప్ వేస్తాయి అనమాట. గుర్రాలకి వచ్చిన వెంటనే బకెట్లు పడతాయి మొహం మీద, మూసేస్తాయి నోర్లు. మా అగ్గినగాడు కరెంట్ తీగల్ని గడ్డిలో పీకేస్తారనమాట. దాంతో వీళ్ళంతా తప్పించుకొని ఆ మెయిన్ రోడ్కి వెళ్తారన్నమాట. దాంతో ఫ్రెడ్ గారు అక్కడి నుంచి తప్పించుకొని ఆ క్యాస్టోల్ ట్రాయల్ నుంచి స్లాటర్ హౌస్కి వస్తారనమాట. దాంతో అక్కడ ఉన్న స్టీల్ డోర్ని పీకి పడేస్తారనమాట. దాంతో విలియం గాడుతో ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను రే తొందరగా వచ్చారా రే అని చెప్తాడు. అప్పుడు విలియం గాడు రే నా డెస్టినేషన్ ఇద్దరు రాస్తుందిరా రే నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. దాంతో మన ఫ్రెడ్ గాడు అక్కడ గొప్పగా సౌండ్ వచ్చింది. వాడు బెల్ట్తో కట్టేసి కోసి పాసులు చేయడానికి రెడీగా ఉంటాడు. దాంతో అక్కడ వాడు రెడ్ లైట్ దాటడం వల్ల అక్కడ మోగిద్ది అనమాట హార్న్ సౌండ్. దాంతో మన ఫ్రెండ్ గాడు ఆపుతాడు అనమాట తోకలాగుతా. ఎంత లాగినా కుదరదు. దాంతో మన విలియం గాడు గొట్టను తీసుకెళ్ళి ఆ ప్రెస్ మధ్యలో పెడతారనమాట. దాంతో అక్కడ లాగిద్ది ప్రెస్. అయినా మన గోపగాడిని బెల్లు లాకెళ్ళిపోతారనమాట. దాంతో విలియం గాడు ఫ్రెడ్ గాడు పరిగెట్టుకుంటూ వెళ్ళేసి హుక్ అయిపోతారనమాట. ముగ్గురు కలిసి హుక్ అయిపోయి ఐస్ రూమ్కి వెళ్ళిపోతారనమాట. దాంతో ముగ్గురు ఫ్రీజ్ అయిపోతారనమాట. కన్వేర్ బెల్ట్ మీద జారుకుంటూ వెళ్ళి ఎక్కువ బరువు ఉండడం వల్ల ఫట్టని కొడతారన్నమాట గోడని. దాంతో బయటపడతారన్నమాట గార్బేజ్ వ్యాన్లో. దాంతో ఆ గార్బేజ్ బుట్ట అనేది ఫట్టని గుద్దుకుడుద్ది అనమాట ఆ విన్నర్స్ వ్యాన్కి. దాంతో వీళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ వ్యాన్లో కూర్చుంటారు అనమాట. హెచ్ఆక్స్ అను లూపేగాడు ఏమో డ్రైవింగ్ చేస్తారు, మిగతా వాళ్ళేమో బుల్స్ అన్నీ కలిసి వెనక్కి కూర్చుంటారు అనమాట. దాంతో ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. గేట్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి అక్కడ కుందేలు పెళ్ళి ఉంటుంది. సడన్గా బ్రేక్ వేస్తారనమాట. అది స్ప్రోత్ పడిపోద్ది. వెంటనే ఫ్రెడ్ గారు తీసుకొచ్చి వ్యాన్లో పడేస్తారనమాట. ఓ పక్కన హ్యూమన్స్ ఏమో వీళ్ళు ఫాలో అవుతారన్నమాట. దాంతో మాకినగాడు సుక్ 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 అంటూ కరెంట్ పాస్ చేస్తారన్నమాట. దాంతో మెంటగల్కు మన కుండేలు పిల్ల ఫట్టని లేచిద్ది అనమాట. దాంతో వీళ్ళందరూ కలిసి మ్యాడ్రిడ్ అనే సిటీకి వెళ్తారనమాట. అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయి టైం అయిపోతూ ఉంటుంది. అక్కడ వాళ్ళని హ్యూమన్స్ ఫాలో అవుతారన్నమాట. దాంతో ఇది చూసిన ప్రెగ్నెంట్ ఆ పాస్ నుంచి వెళ్ళిపోతారన్నమాట. మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి అలా ట్రైన్లో స్టేషన్కి వెళ్ళిపోతారన్నమాట. హ్యూమన్స్ వాళ్ళని ఫాలో అవుతారు. దాంతో ట్రాక్ దగ్గరికి వస్తారన్నమాట. మన ఫ్రెండ్ గాడు ఉడత వెళ్ళి పైకి చేస్తారన్నమాట వ్యాగన్కి. ఎందుకంటే రైలు ఎక్కడ ఉందో చూడరా బాబు అని చెప్పేసి. దాంతో మొత్తం యానిమల్స్ కలిసి చేసి బలం మొత్తం యూజ్ చేసి ఆ మాన్యువల్ని తోస్తాడనమాట లోకోమోటర్ని. అలా తోస్తా ప్రెగ్నెంట్ కూడా తోస్తూ ఉంటుంది. లాస్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎలాగైనా తప్పించాలని చెప్పేసి వెళ్ళిద్ది వాళ్ళ దగ్గరికి. దాంతో మన ప్రెగ్నెంట్ గాడిని పట్టేసుకొని వ్యాన్లో వేసి మెడ్రిడ్లోనే పెద్ద ఈవెంట్ తీసుకెళ్తారన్నమాట ఎరినాకి. ప్రెగ్నెంట్ గా టీవీలో కనపడడం వల్ల చూసిన నైనా వాళ్ళంతా చేసి ఆ గ్రౌండ్కి వెళ్తామన్నమాట. అక్కడ ఒక అమ్మాయి ఏంటంటే ఒక పువ్వు ఇస్తుంది అనమాట ఎల్పి మేరునకి. కానీ ఎల్పి మేరున తీసుకొని ఏదా అని చెప్పేసి పడేస్తారనమాట. దాంతో ఎల్పి మేరును రే డోర్స్ చూపించాను అంటాడు. దాంతో ప్రెగ్నెంట్ వచ్చింది అనమాట. కానీ ప్రెగ్నెంట్ ఫైట్ చేయడానికి రిజర్వ్ చేసిద్ది. దాంతో మనోడు కోపం వచ్చేసి మనుషులు పిలిపిస్తారనమాట. వాళ్ళేమో స్పీచ్తో వచ్చి ప్రెగ్నెంట్ గుస్తూ ఉంటారనమాట. పొడుస్తూ ఉండటం ప్రెగ్నెంట్కి అటు పరిగెట్టింది అనమాట. దాంతో వీళ్ళు ప్రెగ్నెంట్ కానీ టార్చర్ పెట్టడంతో ఆ క్లాత్ ఏంటంటే దాని కొమ్ములకి ఇరికిపోద్ది అనమాట. దాంతో ఎల్పి మేరును కూడా ఏం చేస్తారంటే దాన్ని ఎలాగైనా విడిపించాలని చెప్పేసి ఆ క్లాత్ని లాగేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి లాగుతూ ఉంటారు అనమాట క్లాత్ని. కానీ రాకపోవడంతో ఏమైద్ది వాడు ఫట్ అని చెప్పేసి పడతారనమాట దాని మీద. అదేమో దూకుతూ ఉంటుంది ప్రెగ్నెంట్, అందరూ నవ్వుతూ ఉంటారనమాట. అలా దూకడం వల్ల ఆ ఫోర్స్ వల్ల ఎల్పి మేరున గాడు ఇస్త్రీ పడతాడనమాట గ్రౌండ్ బయటికి. దాంతో అందరూ నవ్వుతాడు పడిపోయిందని చెప్పేసి. మన ఎల్పి మేరున గాడు ఏం చేస్తాడంటే 2 షార్ప్ స్పియర్లు తీసుకొని ప్రెగ్నెంట్ గాడిని పొడుస్తూ ఉంటారనమాట. అలా పొడవడంతో చివరికి ప్రెగ్నెంట్ గాడికి గుచ్చుకునేది అనమాట. రక్తం కారిద్ది. దాంతో ప్రెగ్నెంట్ గాడికి మెంటలకి ఇస్తుంది అనమాట, పిచ్చెక్కిసిద్ది. దాంతో ఒక గుద్దుతాడు. దాంతో ఒక పూని తొక్కుతారనమాట. తొక్కడంతో ఎల్పి మేరున గారు వదిలేస్తారనమాట. ఇప్పుడు తెలిసిద్ది నేనేంట్రా ఇలా చేస్తాను, నేనెందుకు ఇంత వైలెన్స్గా అయిపోతున్నాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. పూను వాసన చూస్తూ ఉంటుంది. దీంతో ఎల్పి మేరున గాడు కత్తి పట్టుకుని రెడీగా ఉంటారనమాట దాన్ని చంపేయడానికి. దాంతో జనమందరం కలిసి దాన్ని చంపొద్దు, దాన్ని ఏం చేయొద్దు అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. దాంతో ఎల్పి మేరున గారికి ఏం చేయాలి తెలియక వెళ్ళిపోతారనమాట బయటికి. దీంతో అక్కడికి నైనా బాబు వచ్చింది అనమాట. వచ్చినప్పుడు అక్కడ పూలు పడతా ఉంటే ప్రెగ్నెంట్కి. అప్పుడు విలంగాను మిగతా బుల్స్ వస్తాయన్నమాట కాపాడడానికి. దాంతో వాళ్ళు తెలిసిపోద్ది ప్రెగ్నెంట్ గారు గెలిచేసారు, విముక్తి వచ్చేసిందని. దీంతో మిగతా బుల్స్ అన్ని హ్యాపీగా ఉంటాయి అనమాట. దాంతో మిస్టర్ మెరీనో గాడు అన్ని బుల్స్ని జంతువులని వదిలేస్తారన్నమాట.
నాకు ఇంక అన్ని జంతువులు కలిసి హ్యాపీగా ఉంటాయి అన్నమాట. ప్రకృతిని ఎంజాయ్ చేస్తా, ఆ గాలిని ఆస్వాదిస్తా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై.